సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ వారోత్సవం సందర్భంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన భీమవరం డిఎన్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇలాంటి మానసిక విలువన 14416 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే టెలికౌన్సిలింగ్ అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసాద్, ఎన్టీవీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కేఎం కిషోర్, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సుభాష్, వలసపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, సోషల్ వర్కర్ సుమన్, డిఎన్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన అసత్య ఆరోపణలను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ ఖండించారు. బుధవారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లూరి గంగారావు, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపిరెడ్డి చిన్నారావు, బీసీ నాయకులు వెల్ల సుబ్రహ్మణ్యం, ఎం శివ, గండి వెంకటేష్, మిరియాల అమర్నాథ్, అంగా ధనరాజు, కునుకు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అధోగతి పాలైన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా రహదారులన్నీ కూడా పాడైపోయిన సందర్భంగా అనేక రహదారుల్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా పోలవరం కానీ, ఈ రోజున రాజధాని కానీ, అమరావతిని మరి ఒక 3 నెలల్లోనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధిని చేసే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున వైఎస్ఆర్సీపీ వారు ఏదో విధంగా అల్లరిపాలు చేసి విమర్శించి ప్రజల్లో అలజడి సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అవగాహన లేని మాటలు కూడా ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, అలాగే ఆ రోజున ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కానీ ఈ రోజున అనేక అసందర్భంగా మాట్లాడటం జరుగుతుంది. చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావెల సరళాదేవి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణపై అసత్య ప్రచారం చేశారని ఒక ప్రకటన ద్వారా ఖండించారు. రాధాకృష్ణ వ్యక్తిత్వం, సభ్యత్వ సంస్కారం ఉన్న వ్యక్తి అని, ఆయనపైన వచ్చిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరూపిస్తే రాజీనామాకి సిద్ధమని ప్రకటించారని అన్నారు. ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. సాధ్యమైతే అభివృద్ధిలో ఆయనతో పోటీ పడాలని, ఆయనపై లేనిపోని మాటలంటే సహించబోమని సరళాదేవి తెలిపారు. మీరు శాసనసభ్యులుగా చేశారు, మినిస్టర్గా చేశారు. మీరు వర్డింగ్కి ఎలా ఉండాలి, మాట్లాడేది ఎలా ఉండాలన్నది మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ముందు తెలుసుకోవాలండి. తెలుసుకుని మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యత. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం అనేది, దానివల్ల వచ్చే పరిణామాలు ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు, శ్రేణులు మీరు ఈ వారం రోజుల నుంచే గమనిస్తున్నారు. కానీ అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిన కానించి మీరు ఒక్కసారి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎంత దూరం వెళ్ళిపోతున్నారు. గౌరవనీయులు ఆర్మీల రాధాకృష్ణ గారిని మీరు ఎన్ని రకాలుగా ప్రతిసారి ప్రతి విషయంలోనూ ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు? ఇంటి విషయాలు మాట్లాడతారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి తగ్గ సంబంధం, వాటికి నష్టపరిహారాలు, వాటికి సంబంధించిన విషయాలే మాట్లాడటం ఇప్పటి వరకు రాజకీయంలో జరిగిందండి, ఆనాడు నుంచి ఈనాడు వరకు. కానీ ఇప్పుడు సంస్కృతి ఇంత దిగజారిపోవడానికి కారణం మాత్రం తప్పకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ అని ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం అంతా కోడేకొస్తుంది. మీరు సభ్యతతో, సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోవాలని తెలుగు మహిళగా నా యొక్క విన్నపంగా మీకు తెలియజేస్తున్నాను. తణుకు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి జానకి ఏఎంసీ నిధులను పనులు చేయకుండా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ భార్యను కృష్ణదృష్ని విమర్శలు చేయడం తగదని అన్నారు.
కృష్ణ తులసి ఎలక్షన్లో ప్రచారం చేయడమే తప్ప ఏనాడు రాజకీయాలు చేయలేదని, అటువంటి ఆవిడ మీద మాజీ మంత్రి సభ్యత లేకుండా మాట్లాడడం చాలా దారుణమని అన్నారు. రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని అన్నారు. సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లు, వైస్ చైర్మన్ వల్లూరు వెంకటరామోహన్, బొల్లాడి శివదుర్గ, చుండ్ర రామ్మోహన్ రావు, పాలా నాగేశ్వరరావు, జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కురుకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఏఎంసీ నిధులు ఏమీ చేయలేదు, మీరు హస్త పట్టించారని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు. వాస్తవాలు తెలుసో తెలియదు నాకైతే తెలియదు, కానీ వాస్తవాలు నేను చెప్తాను. మీరేం చేశారో మేమేం చేశారో. మేము ఏనాడు కూడా తప్పుగా ఎవరిని మాట్లాడలేదు, తప్పుగా కూడా ఎవరిని మహిళల పట్ల దురుసుగా మేము మాట్లాడలేదు. మీరు ఆ సభ్యత సంస్కారం తెలియని కారుమూని ఏమంటారు చెప్పు, నువ్వు మహిళే కదా, మీరు ఏఎంసీలు ఏం చేశారండి? అమ్మ నేను ఏఎంసీ మేము ఛార్జీ తీసుకున్న వెంటనే మీరు ఎంత మంచి పనులు చేశారు అని తెలుసుకోవడానికి ఇమ్మీడియట్గా వైసీపీ ప్రభుత్వంలో గత ఏఎంసీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో మాజీ చైర్మన్ గారు ఏం పనులు చేశారంటే అప్పుడు మా ఆఫీసులో ఇచ్చింది ఏంటి తెలుసండి? తీసుకోండి. ఏంటండి ఇది? తెల్ల పేపర్. అలా ఏం చేస్తే కదా సార్ రాసివ్వడానికి, అది మనం చేసిన ఘనత. తల్లికి వందనం నుంచి డబ్బులు పడలేదన్నారు. తల్లి వందనం డబ్బులు పడతాం ఏంటక్క? మీ మండపాగ్రామంలో మీరు సర్పంచ్ చేశారు కదా, మీ మండప గ్రామానికి ఆకుల వెంకటేష్ కుమారి దంపతులకు ఇంట్లో 5 పిల్లలు ఉంటే 65,000 రూపాయలు వారి అకౌంట్లో పడ్డాయి. కావాలి చెక్ చేసుకోండి. ఏఎంసీ చైర్మన్ అంట వాళ్ళు పెట్టిన భిక్ష అంట. రాజ్యాంగంలో ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇవ్వాలని రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఆ అమలు చేస్తూ ఆ రాజ్యాంగంలో నాకు ఈ సీట్ ఈ ఏఎంసీ చైర్మన్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అలాగే ఈ నియోజకవర్గంలో తణుకు ఏం చైర్మన్గా నన్ను ఎందుకు చేసిన రాధాకృష్ణ గారు పెట్టిన భిక్ష. మీరు పెడతాడు భిక్ష. గతంలో మేమేం చేసి చెప్తాం. 2014 నుంచి 2019 మధ్యలో ఏఎంసీ చైర్మన్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 26 రోడ్లు పొంత రోడ్లు వేసాం. అలాగే ఉండ్రాజవరంలో రైతు బజార్ కట్టాం 10 లక్షలతో. అలాగే 14 లక్షలు ఏలుపూర్లో రైతు బరాజు కట్టాం. ఇన్ని కట్టి మేము ఆనాడు 2,09,80,000 ఖర్చు పెట్టి 26 రోడ్లు వేసి రైతు భరోసాలు కట్టి ఆనాడు ఎవరు అభివృద్ధికి నిదర్శనం? మీ హయాంలో వైట్ పేపర్ ఉంది. రాధాకృష్ణ విమర్శిస్తే దానికి తగ్గ ఫలితం కూడా చూపిస్తాం. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయాభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎంపీపీ ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కాల మండలం దొడ్డనపూడిలో వేయించేసి ఉన్న శ్రీ కేశవస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. దేవస్థాన చైర్మన్గా ఆరెడ్డి వీరన్నబాబు, సభ్యులుగా కె సీతామహాలక్ష్మి, ఎం రాజారావు, జి వెంకట సత్యనారాయణ, డి వెంకటేష్, ఎన్ సూర్యనారాయణ, ఎంఎల్ ఉమా పార్వతీదేవి, ఎన్ భూలక్ష్మి, జె లక్ష్మిలతో పాటు ఎక్స్ అఫీషియా మెంబర్గా ఎస్ అనంత వెంకట కృష్ణమాచార్యులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం డివిజనల్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర గల కేశవస్వామి ఆలయ అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పూర్తి కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో వేగ్నేశ్ ఆంజనేయరాజు, ఆకువీడు గ్రూపు దేవాలయాల ఈవో ఏవి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాయిత సురేంద్ర, పానకాల కృష్ణ, ఆరేటి కృష్ణ, యాతం సుబ్బారావు, కొల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి సాలివాన సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని వెలగదుర్తిలో అన్న సమారాధన ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ నిర్వాహకులు మడిచెల్ల తుకారాం, గున్నెపల్లి వెంకటేశ్లు, అంగర్ శ్రీనివాస్, విష్ణుమూర్తి, భాస్కర్రావు భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సర్క్యులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు తదితర డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఈపీటీఎస్ పోర్టల్ అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సమీక్ష జరగనున్నందున అన్ని శాఖలు పెండింగ్లో ఉన్న రికార్డులను తక్షణం అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించిన ఏజెన్సీకి చెల్లింపుల కోత విధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం బొమ్మూరు కలెక్టరేట్లో ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహార సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండవలసి ఉండగా
కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గత నెల 31వ తేదీన ఏలూరు రూరల్ మండలం ఇందిరా కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి 6 నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆధిపత్య పోరు వల్ల హత్య జరిగిందని విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. నిందితుల్లో 3పై పాత కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసుకు ప్రధాన పాత్ర పోషించిన బూరగ నాని అలియాస్ విజయ్ సూర్య అలియాస్ విజయ అలియాస్ చిన్న నాని, అతనికి సహకరించిన సామంతుల అజయ్ సూర్య అలియాస్ బేసిలంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు సిగిరెడ్డి, సుధాకర్ అలియాస్ సుధా ఉగ్గిన, షణ్ముఖ వేణుగోపాల్ అలియాస్ వేణు కటారి పూర్ణ చంద్రశేఖర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే అజయ్ సూర్య అలియాస్ బేసిలంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు కటారి పూర్ణచంద్రరావుపై ఏలూరు నగరంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లోను, భీమడోలు పోలీస్ స్టేషన్లోను కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నగరంలో ఎవరైనా రౌడీజానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనకి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొమడవోలు అనే పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్ని నాని అనే అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చ్ ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత వీళ్ళు గబగబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు. కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 249/2025 కింద అండర్ సెక్షన్ 103(1), 351(3), రెడ్ విత్ 3 and 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన 1 టౌన్ సిఐ గారిని మరియు 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క దందాలకు పాల్పడుతున్నారో, ఈ రకమైన చిల్లర గొడవలకు వెళ్తున్నారో అందరూ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మీ అందరూ కూడా ఇలాంటి ఇది మర్డర్ కేసులో ఇరుక్కోవటమే కాకుండా వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం. ఇందులో చిల్లర ముళ్ళ రాశాలు వేసి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇందులో చాలామంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఇలాంటి ఎవరైతే ఈ చిన్న చిన్న దందాలు చేస్తూ రౌడీ ఇజం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పైన షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది. 5 సంవత్సరాల అనంతరం అత్తిల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ ఆగడంతో కూటమి నాయకులు అత్తి రైల్వే స్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ చేరుకున్న కూటమి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రైల్వే వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అత్తిలి స్టేషన్కు చేరుకున్న సర్కార్ ఎక్స్ప్రెస్కు కూటమి నాయకులు స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి జెండా ఊపి రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కరోనా అనంతరం అత్తిల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు స్పందించి మొదటిగా 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలాగా ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. అత్తిలి ప్రాంత ప్రయాణికుల తరపున మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు 5ంటికి అనుకుంటండి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. ఇప్పుడు డ్రైవర్ ఎత్తుందా బాబా మరి పరిగెత్త ఆపుతారు, సిగరెట్ బట్టి ఆపుతారు. వచ్చేస్తారు ఉండండి.
ఈరోజు ఏదైతే కరోనా సమయం నుంచి అనేక ఇబ్బందులతో ట్రైన్ సాల్ట్ గురించి ఎదురు చూస్తున్న తరుణం ఈరోజు మనకు చాలా సంతోషంగా పండగ వాతావరణంలో ఈవేళ అత్తిలి స్టేషన్లో ఏదైతే కాకినాడ నుంచి సెంగల్పట్ మెడ్రాస్ వరకు వెళ్ళే ట్రైను ఈరోజు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ అత్తిల్లో స్టాప్ అయితే ఏదైతే ఇవ్వటం జరిగిందో దాని నిమిత్తం కూటమి నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మేము రావడం జరిగింది. ఈరోజు అందరికీ తెలుసు కరోనా సమయంలో ట్రైన్ ఆపిన అనేక 45 గ్రామాలు వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అనేక మంది నాయకులు ఇక్కడ పరిపాలనించిన ఎవ్వరూ కూడా వారు ఇచ్చిన వాగ్దానాలు కానీ వారు ప్రజలు బాధలు తీర్చలేని పరిస్థితి. ఈవేళ ఏదైతే కేంద్ర మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చి ఎలక్షన్స్ టైంలో వాగ్దానం ఇచ్చిన మాట ఆయన చాలా కష్టపడి ఈ విషయంలో చాలా శ్రమ తీసుకుని మరి ఆయన ఈవేళ ఆయన వాగ్దానాన్ని నిర్వర్తించడం మనందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే శాసనసభ సభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారు కూడా ఇదేదైతే అత్తిల్లో ట్రైన్ సాగాలనే విషయంలో వీరిద్దరు కృషి ఫలించింది. టీడీపీ నాయకుడు ఆనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ కరోనా అనంతరం అత్తిలి రైల్వే స్టేషన్ను ఆధునీకరించినప్పటికీ ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంతో ఎన్నికల సమయంలో ప్రధాన సమస్యగా భూపతిరాజు శ్రీనివాసరావుకు తెలియజేయడంతో సమస్య పరిష్కారానికి చొరవ చూపారని అన్నారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అత్తిలి మరియు పరిసర గ్రామాలు సుమారు 45 గ్రామాల ప్రజలకి ఈరోజు పండగ రోజుగా మేము చాలా ఆనందంగా అత్తిలి రైల్వే స్టేషన్లో సంబరాలు జరుపుకుంటున్నాం. ఏదైతే చిరకాలంగా 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తరుణం ఈ రోజున ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మా విన్నపాన్ని ఆలకించి గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే తణుకు శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఇద్దరు కూడా ఈ విషయంలో చాలా గట్టి ప్రయత్నం చేసి ఈ రోజున ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా హాల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ హాల్ట్ ఇప్పించడం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ టీడీపీ మండల అధ్యక్షులు పులిశెట్టి చందు మాట్లాడుతూ అత్తిలి స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కేంద్ర మంత్రి చొరవతో సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. ఈరోజు అత్తిలి గ్రామంలో కూటమి నాయకులందరూ కూడా రైల్వే స్టేషన్కి వచ్చి ఆనందంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే గత కరోనా టైంలో ఇక్కడ అనేక ట్రయల్స్ని హాల్ట్ తీసేసిన గతం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అత్తిలి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఇక్కడ నుంచి వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. అలాగే వ్యాపారస్తులతో పాటు హాస్పిటల్కి వెళ్ళాలన్న రాజమండ్రి కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ రోజు ఇక్కడ మాజీ మంత్రి గారు సొంత ఊరైనా సరే కనీసం ఆయన పట్టించుకోకుండా వదిలేసి గాలికి వదిలేసిన సమయం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎంపీ గారు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కానీ అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారు కూడా నిరంతరం ఈ సమస్య మీద పోరాడి ఈరోజు అత్తిలి రైల్వే స్టేషన్కి హాల్ట్ తీసుకోవడం జరిగింది. అందుకు ఈ అత్తిలి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తించి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారండి. అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ మాట్లాడుతూ అనేక గ్రామాలకు కూడలుగా ఉన్న అత్తిలి రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం సుదూర ప్రాంతాలకు అనేక మంది రైలు ప్రయాణం చేస్తుంటారని, అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ కల్పించకపోవడంతో ప్రయాణికులు వెత్తలు తీరాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి ధన్యవాదాలు తెలపాలండి అత్తిలి మండలం నుంచి. ఎందుకంటే అన్నయ్య మనకు పోటీ చేసే కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఈ సమస్య ఉంది, మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలి సార్ అని అడిగితే ఆయన వెనక్కి తిరిగి చూడకుండా నేను చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ మాట ప్రకారం ఈరోజు పూరి తిరుపతి అండ్ ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ రెండు కూడా ఆపడం జరుగుతుంది. అది ఈరోజు ఆగడం మరింత మాకు సంతోషకరమైన రోజు. అలాగే దీనికోసం కష్టపడిన మా ఎంపీ గారికి మరియు మా తణుకు నియోజకవర్గం ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఇద్దరికి కూడా మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పై నాయకులు కూడా అందరూ చూస్తారు కాబట్టి చిన్న మనవి, మా అత్తిలి గ్రామంలో మరొక ట్రైన్ కూడా
మీరు ఆపించవలసిందిగా కోరుచున్నాను. అది ప్యాసింజర్ నిడదవోలు వరకే దాని స్టాప్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసి రాజమండ్రి వరకు కూడా మీరు చేసి పెట్టగలిగితే మా గ్రామం నుంచి ఆసుపత్రులకి వెళ్ళే చాలామంది పేషెంట్లు వాళ్ళకి సులభం అవుద్దని నేను తెలియపరుస్తున్నాను. ఇది పరిగణలో తీసుకుని దీన్ని కూడా మీరు చేసి పెడితే మా గ్రామం తరపున మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇటీవల తణుకు ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ అన్నారు. బుధవారం అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలోనే 1,700 కోట్ల అవినీతి జరిగిపోయిందని చెప్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. మీరు ఎన్ని అసత్యాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరూ లేరని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు 1,640 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత రైతులకు చెల్లించిందని అన్నారు. ప్రజలకు కావాల్సిన యాంత్రికన పనిముట్లను అందించి వారికి మేలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఎరువులు పూర్తి స్థాయిలో ఉంటే యూరియా కొరత అంటూ అసత్య ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. నా పేరు దాసం ప్రసాద్, అత్తిలి ఏఎంసీ చైర్మన్. కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణ గారి మీద వివిధ రకాలుగా అభండాలు వేయడం జరుగుతుంది. ఈరోజు అత్తిలి మండలంలో అప్రాక్సిమేట్గా 726 టన్నులు యూరియా స్టాక్ ఉంది. అందులో అత్తిలి మండలానికి రావడం జరిగింది. అందులో 600 వరకు కూడా ఇంకా స్టాక్ ఉంది. ఏ గ్రామంలో కూడా సొసైటీలో యూరియా కొరత అన్నది లేదు. ఎక్కడ కూడా ఏ రైతు కూడా మాకు యూరియా అందట్లేదని చెప్పి మాకు కానీ సొసైటీ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే మా దృష్టికి కూడా ఏమీ రాలేదు. మరి మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారో మాకైతే తెలియదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మాకు పంపించండి. వాళ్ళకి మేము సహకరిస్తాం. అన్ని రకాలుగా మేము వాళ్ళకి సరుకు అందేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేగాని మీరు లేనిపోని కబుర్లు చెప్పి ఎమ్మెల్యే గారి మీద అవార్డులు వేయడం కరెక్ట్ కాదు. మీకు రాజకీయంగా ఏదన్నా ఉంటే ప్రత్యేకంగా మీరు రండి, సర్వీస్ చేయండి గ్రామంలో అందరికీ. మేమందరం చేయట్లేదా? మేము ప్రతి గ్రామంలో మేము అందరికీ కూడా సర్వీస్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మీరు కూడా రాజకీయం అంటే ఎంతసేపు లేని సృష్టించి మాట్లాడి వీడియోల్లో పెట్టడం, పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాకి ఇవ్వడం కాదు. సర్వీస్ చేయండి. ఇంకా 4 ఇయర్స్ ఉంది. చక్కగా మీరు వచ్చి ఈ 1,200 కోట్ల రూపాయలు ఏదో ఆర్మూల రాధాకృష్ణ గారు స్కామ్ చేశారని చెప్తున్నారు. అసలు ఆయన వచ్చిన కార్యక్రమం ఎన్ని రోజులు అయింది? ఓ సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు అటు ఇటు అయింది. దీనికి అప్పుడే 1,200 కోట్ల రూపాయలు స్కామ్ ఎలా చేస్తారు? చిన్నపిల్లలు అంటే మీరు అనుభవం కదా, ఇప్పుడు దాకా మినిస్టర్ కూడా చేశారు. అంటే మీరు ఆపడ్డారని అందరూ అదే పనిలో ఉంటారా? ఈరోజు మీరు 1,200 కోట్ల రూపాయలు ఆర్మూల రాధాకృష్ణ గారు స్కామ్ చేశారు అని వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము కూడా ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన చక్కగా పాలనిస్తున్నారు. అందరితో చక్కగా ఎవరికి ఏం కావాలన్నా మాకు చెప్పి కోఆర్డినేట్ చేసి ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు బాధ్యతలు చెప్పి మాకే చక్కగా చేయిస్తున్నారు. మిమ్మల్ని దురుద్దేశంగా మాట్లాడతాం అనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఒకసారి మీరు మీ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మీ పాలన ఎంతవరకు కరెక్ట్గా చేశారు. ఇక్కడ మా రాధాకృష్ణ గారు ఇప్పుడున్న కూటమి నాయకుడు ఆర్మూల రాధాకృష్ణ గారి పాలన ఎలా ఉందన్నది మీ కార్యకర్తలే చెప్పారని అంటున్నారు. ఒక్కసారి మీ కార్యకర్తలని మీరు కూర్చోబెట్టాలి. రాజకీయం ఎలా చేస్తున్నారు ఏంటన్నది అడగండి. ఖచ్చితంగా మీకు మంచి చక్కగా చేస్తున్నారని చెప్తారు. ఎక్కడా తగ్గట్లేదు. ప్రతిదీ కూడా ప్రతి చిన్నపిల్లడు ఏదడిగినా కూడా దాన్ని సహకరించే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఎంపీపీ మక్కా సూనాయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా అవుతుంటే రైతుల్ని రెచ్చగొట్టే విధంగా కారుమూరి ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పులిశెట్టి చందు, మాజీ అధ్యక్షులు ఆనల ఆదినారాయణ, జనసేన నాయకుడు కూసంపూడి ప్రభు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మక్కా సూర్యనారాయణ. అత్తిలి మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఏ రోజు కూడా
ముఖ్యమంత్రి కుర్చీలోంచి బయటికి రాకుండా ఒక ప్రెస్ మీట్ అంటే తెలియకుండా ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి పరిపాలన మేమందరం కూడా చూడటం జరిగింది. అదే రకంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరినీ కూడా ఈ ఎలక్షన్ టైంలో నిలబెట్టి వాళ్ళకి ఏ ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఆయన చేసినటువంటి పరిపాలన చాలా దారుణమైనటువంటి పరిపాలన అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా ఈరోజు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా ఎలక్షన్లో నిలబడి ఆస్తులు అమ్ముకొని చాలామంది దయనీయ స్థితిని దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు రైతులకి ఎరువు కొరత అని చెప్పేసి ఈ కార్యక్రమాలు పెట్టారు. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆరుమూరి నాగేశ్వర గారు కూడా మన రాధాకృష్ణ గారిని ఈ రకంగా 1200 కోట్లని 1000 కోట్లని ఇదంతా కూడా అవాస్తవం. ఎందుకంటే ఈరోజు రాధాకృష్ణ గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈ సంక్షేమం, ప్రభుత్వం చేసిన సంక్షేమం కానివ్వండి, ఇవన్నీ చూసి వారవలేక ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఏదో రకంగా బురచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాధాకృష్ణ గారి మీద ఈ రకంగా అబండాలు వేయడం జరుగుతుంది. అది అంతా కూడా మేమంతా కూడా కూటమి పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈనాటి బంగారు మాట: మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.